ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానాంశము మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి అని అక్కడ రాయబడినది. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని రాయబడినది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనము స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీవే మహిమను పొందుకొనమని యేసు నామాన ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు వెతుకుతూ ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఈ లోకపు ఆశీర్వాదాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవైనా ఏదో ఒక రోజు గతించిపోయేవే. మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినది, ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోను, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలిచి ఉండును అని రాయబడినది. కాబట్టి మనుషులమైన మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వాటినే వెదుగుతూ ప్రయాసపడుతూ ఉంటాం. మనుషుల యొక్క జీవితానికి గ్యారెంటీ లేదు. మరి ఈ లోకంలో ఉన్న వాటికి ఏ విధంగా గ్యారెంటీని ఇవ్వగలుగుతాము? అందుకనే బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని. ఏవన్నీ అనుగ్రహించబడతాయంటున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాల్లో చదివితే అక్కడ అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్నవి ఏమిటి, అలాగే మనుషులు దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, వేటిని ఎక్కువగా వెతుకుతూ ఆ వెతుకులాటలో ప్రయాసపడుతూ అలసిపోతూ ఉంటారు అని అంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటువంటి విషయాలను గురించి మనుషులు చింతిస్తూ విచారిస్తూ ఉంటారట. ఇది దేవునిని వెదకని వారు చింతిస్తూ విచారిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్న వాటిని గురించి. అయితే దేవునిని వెతకేవారు వీటన్నిటి గురించి చింతించరు, విచారించలేరు. ఎందుకు అనంటే, దేవుణ్ణి వెదకుచూ ఉన్న వారికి దేవుడే వీటన్నింటినీ తగిన సమయంలో అనుగ్రహిస్తారు. కాబట్టి అట్టి వాగ్దానము దేవుని బిడలకు, దేవుని వెదుకుచున్న వారికి దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడుతుంది, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీరనుకున్నవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని దేవుడు మాట్లాడుచున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినది, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొనెదరు అని రాయబడినది. అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో గనక మనము చదువుకున్నట్లయితే అక్కడ కూడా రాయబడినది, నన్ను కనుగొని వారు జీవమును కనుగొంటారు అని. అంటే దేవుడిని వెతికిన వారికి దేవుడు దొరుకుతారు, దేవుణ్ణి వారు కనుగొనగలుగుతారు. దేవుణ్ణి ఎవరైతే కనుగొనగలుగుతారో వారు నిత్య జీవాన్ని కూడా కనుగొంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అని వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడుతున్నది. ప్రియ దేవుని బిడలారా, అయితే దేవుణ్ణి వెదకాలి, మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదట దేవుణ్ణే వెదకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కూడా ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏ దేవుణ్ణి వెదకాలి, ఎలా వెదకాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అనబడే వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే నిజమైన దేవుణ్ణి మాత్రమే మనం వెతుకుట ద్వారా
ఆయన మనము కనుగొనగలుగుతాము. ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని కూడా మనము పొందుకొనగలుగుతాము. అందుకనే ఏ దేవుణ్ణి వెదకాలి, ఎవరు నిజమైన దేవుడు అని గనక మనము ఆలోచన చేస్తే నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు అని జీవగ్రంథమైనటువంటి బైబిల్ తెలియచేస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే ఆయనే నిజమైన దేవుడు అని, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు అని అక్కడ రాయబడున్నాయి. 1 యోహాను 4వ అధ్యాయం 2-3లో చదివినట్లయితే యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చెనని ఏ ఆత్మ అంగీకరిస్తుందో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది అని రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే యేసు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది అనే మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది. ఆయన్ని వెదుకుట ద్వారానే మనము నిత్య జీవాన్ని పొందుకొనగలుగుతాము అని జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మనం మొదట వెదికే వారముగా ఉండాలి, ఆయన్ని కనుగొన్న వారముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనంటే జీవగ్రంథంలో అనేకమైన ఆధారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే చరిత్రలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చరిత్ర కూడా రుజువు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి సుచరిత్ర ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు సుచరిత్ర కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉండి నరావతారిగా శరీరధారిగా ఈ లోకంలో జన్మించి సమస్త మానవాళి యొక్క పాపాల నిమిత్తం సిలువలో మరణించడం కూడా జరిగింది. అంత మాత్రమేనా, ఈ లోకంలో ఎందరో గొప్పవాళ్ళు దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా మరణించారు, కానీ తిరిగి ఎవ్వరు కూడా ఇంతవరకు లేచిన సందర్భాలు రుజువులు లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడమే కాకుండా 3వ రోజున తిరిగి లేవటం జరిగింది. చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు, నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువేనని బైబిల్ నొక్కి వక్కానిస్తుంది. చరిత్రలో రుజువులు ఆధారాలు అనేకం ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనలోనే స్వస్థత ఉన్నది. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపాలను క్షమించగలుగుతారు. పాపాలను క్షమించే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. మనలను అన్ని వ్యాధి బాధల నుండి స్వస్థపరిచేటువంటి దేవుడు, విడుదలను విమోచన కలిగి చేసేటువంటి దేవుడు, ఆ అధికారము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును మనందరము వెదికే వారుగా ఉండాలి. ఆయన్ని ప్రతి ఒక్కరూ కనుగొనే వారుగా ఉండాలి అని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నారు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకటం అనంటే దేవుణ్ణి వెదకటమే. దేవుణ్ణి వెదకటం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని గురించి తెలుసుకుంటా, దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుట, దేవుణ్ణి వెంబడించుట, క్రీస్తు మార్గాన నడుచుట, దేవుని చిత్తానుసారముగా జీవించుట, దేవునిపైనే మనస్సు నిలుపుకొనుట. ఇంకా దేవుణ్ణి వెదకుట అనని ఎలాగూ చెప్పగలము అంటే ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే పైనున్న వాటిని వెదకుట, ఆత్మ సంబంధమైన వాటిని వెదకుట, పరలోక సంబంధమైన వాటిని వెదకుట, ఆయన సన్నిధిని వెదకుట, ఆత్మ సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద, దేవుని మీదనే మన మనస్సులను నిలుపుకొని ఉంటా. ఇంకా
దేవుణ్ణి వెదకుట అని అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క నిజ దేవుడైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన గుణలక్షణాలను వెదకుట, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకటం అని అంటే యేసుక్రీస్తుని వెదకటమే, దేవుణ్ణి వెదకటమే, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను వెదకి కనుగొని ఆయన వలె ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించటమే ఆయన్ని వెదకటం, ఆయనను కనుగొనటం అని అంటే. అంతేకాదు దేవుణ్ణి ఎలా వెదకాలి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా దేవుణ్ణి మనము సంపూర్ణంగా వెదకగలుగుతాం. జీవగ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా దేవుని యొక్క హృదయంలో నుండి పుట్టుకొచ్చినవి. యేసుక్రీస్తు యొక్క మనస్సంతా కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ జీవగ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నట్లయితే, చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే, వింటూ ఉన్నట్లయితే, ఇట్టి కార్యాల ద్వారా మనము దేవుణ్ణి వెదకగలుగుతాము, ఆయన్ని కనుగొనగలుగుతాము, ఆయన ఏమై ఉన్నారో సంపూర్ణంగా ఎరిగిన వారంగా ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడినది: నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు అని. నిజదేవుడైన యేసుక్రీస్తుని వెదకే వారందరూ కూడా ఉత్సహించేవారుగా, సంతోషించేవారుగా ఉంటారని కీర్తనకారుడు రాస్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ప్రభువుని వెదకుట ద్వారా, ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చుట ద్వారా, ఆయననే మొదట వెదుకుట ద్వారా, ఆయన గుణలక్షణాలను వెదికి కనుగొని అట్టి రీతిగా ఈ లోకంలో జీవించుట ద్వారా ఈ లోకంలో ఉత్సహించేవారంగా, సంతోషించేవారంగా ఉంటామన్న వాస్తవాన్ని గమనించాలి. యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఎటువంటివి, ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అని గనక మనం పరిశీలన చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన ఆత్మఫలం అనేటువంటిది 9 లక్షణాలతో కూడుకున్నదిగా అక్కడ రాయబడినది. ఆ 9 రకాలైనటువంటి ఆత్మఫలం, ఆ 9 రకాలైనటువంటి ఆ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉండేటువంటి గుణలక్షణాలే, గుణాతిశయాలే అని స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. అక్కడ రాయబడినటువంటి ఆ 9 రకాలైనటువంటి ఆత్మఫలం గురించి కనుక మనము ఆలోచన చేస్తే, అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నాయి: ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, దయాలుత్వము, దీర్ఘశాంతము అనబడేటువంటి 9 రకాలైనటువంటి లక్షణాలు ఆత్మఫలంగా అక్కడ రాయబడి ఉన్నది. ఈ ఆత్మఫలంలో ఉన్నటువంటి 9 రకాల లక్షణాలు యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాలే. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని అవి తెలియపరుస్తున్నాయి. ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయనలోనే సంతోషం ఉన్నది, ఆయనలోనే సమాధానం ఉన్నది, ఆయన సమాధానకర్తయగు అధిపతి. అంత మాత్రమేనా? యేసుక్రీస్తు ప్రభువు మంచి దేవుడు, ఆయన మంచి కాపరి. గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణమునైనా నేను ఇస్తాను అని చెప్పడమే కాదు, ఆయన గొర్రెలమైనటువంటి మనందరి కొరకు, మనందరి పాపాల నిమిత్తం సిలువలో ప్రాణత్యాగం చేస్తున్నారు. సిలువ త్యాగంలో ఆయన పడిన వేదన, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగం అంతా కూడా
ఆయన మానవుల పట్ల ఉన్నటువంటి ప్రేమనే తెలియపరుస్తూ ఉన్నది. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ఆయన సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోలేదు. తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి భూలోకంలో జన్మించలేదు. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకంలో జన్మించారు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి గొప్ప దైవిక లక్షణాలు కలిగినటువంటి దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు, ఇంత గుణలక్షణాలు కలిగినటువంటి దేవుడు. ఈయన్ని వెదుకుట ద్వారా మనము కూడా అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుని వెదకుట ద్వారా మనము సంతోషంగా, సమాధానంగా, సమృద్ధి కలిగి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఈ లోకంలో జీవించగలుగుతాం. యేసుక్రీస్తుని వెదుకుట ద్వారానే మనము సంతోషంగా, సమాధానంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవుణ్ణి వెదకేవారు ఖచ్చితంగా ఆయన్ని కనుగొంటారు. ఆయన గుణలక్షణాలను తెలుసుకుంటారు. ఆయన్ని వెదికి ఆయనని కనుగొన్న వారు ఖచ్చితంగా మొదటి స్థానాన్ని దేవునికే ఇస్తారు. ఆయనని వెదకిన వారు, ఆయనని కనుగొనని వారు, ఆయన గురించి తెలియని వారు మాత్రం ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్న వాటిని వెతుకుతూ, వాటి కొరకు ప్రయాసపడుతూ, అవి దక్కినప్పుడు గర్వపడుతూ, అవి దక్కనప్పుడు చింతిస్తూ, విచారిస్తూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తును వెదకేవారు, ఆయన్ని కనుగొన్నవారు ఈ 9 రకాలైనటువంటి ఆత్మ ఫలంలో ఉన్నటువంటి 9 రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఈ లోకంలో జీవించగలుగుతారు. కాబట్టి మొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. మొదట మనము మన ఇష్టాలను, మనకు కావలసిన వాటిని దక్కించుకోవడం కాదు, కానీ మొదట దేవుణ్ణి వెదకాలి. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మొదట ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మొదట ఆయన మార్గాన్ని అనుసరించి నడవాలి. ఆయన వలె జీవించడానికి మనం ఈ లోకంలో ఇష్టతని వ్యక్తపరిచి జీవించే వరంగా ఉండాలి. ఈ విధంగా మొదట ఆయనను వెతుకుతూ ఉంటే, ఆయన వలె జీవిస్తూ ఉంటే, ఆయన మాటకు లోబడుతూ, ఆయనకి విధేయత చూపుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, ఈ లోకంలో నీకు, నీ కుటుంబానికి ఏమి అవసరమో, ఎప్పుడు అవసరమో సమస్తాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తారు. అదే కదా వాగ్దానం చేస్తున్నారు దేవుడు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ మీరు ఆశపడుతున్నవి, మీకు అవసరమైనవి అన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుణ్ణి వెదికితేనే నిత్య జీవాన్ని పొందుకోగలము. నిత్య రాజ్యమైన పరలోకంలో యుగయుగాలు దేవునితో పాటు నివసించగలుగుతాము. మొదట మనము దేవుణ్ణి సంపాదించుకోవడానికి శ్రద్ధ కలిగిన వారం ఉండాలి. మొదట దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను సంపాదించడానికి మనము సిద్ధంగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. యేసుక్రీస్తును మొదట నీ రక్షకునిగా అంగీకరించడానికి నువ్వు శ్రద్ధను కలిగి ఉండాలి. ఆసక్తిగా గనక నువ్వు దేవుణ్ణి వెతకగలిగినట్లయితే, ఆసక్తితో నీవు దేవుని యొద్దకు వెళ్ళగలిగినట్లయితే, మొదటి స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వగలిగినట్లయితే నీ జీవితాన్ని దేవుడు నూతన పరుస్తాడు.
నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. కాబట్టి దేవుడి రోజున మాట్లాడుతున్నారు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. మీకు ఏం అవసరమో సమస్తము నాకు తెలుసు. మీకు ఏది అవసరమో ఇంకా అన్ని విషయాలు మీకు తెలియదేమో, కానీ మీకు ఏవి అవసరమో ఎప్పుడు అవసరమో సమస్తము నాకు తెలుసు. నన్ను వెతుకుతూ ఉన్నప్పుడు మీకు సమస్తమైన వాటిని, అంటే ఈ భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి అన్నిటినీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుచున్నారు. మొదట మనము దేవుణ్ణి సంపాదించుకున్న వారు ఉండాలి. ఈ మాటలు వింటున్న వారిలో మీరు యేసుక్రీస్తును సంపాదించుకున్నారా? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు అని ఆయనని మీ సొంత రక్షకునిగా మీ హృదయంలోనికి చేర్చుకున్నారా? ఆయనకు మొదటి స్థానాన్ని మీరు ఇవ్వగలుగుతున్నారా? ఆయనను మీరు వెదకగలుగుచ్చు ఉన్నారా? పైనున్న వాటి మీద మీరు మనస్సుని పెట్టుకొనగలుగుచ్చు ఉన్నారా? ఆలోచన చేయండి. మొదట మనం దేవుణ్ణి వెతకగలిగినట్లయితేనే పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం శ్రద్ధగా వెతికితేనే మనకు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుణ్ణి వెతికితేనే నిత్య జీవము, నిత్య రాజ్యము. దేవుణ్ణి వెతికితేనే రక్షణ, సంతోషము, సమాధానము, సమృద్ధి, ఆశీర్వాదాలు. దేవుణ్ణి వెతికితేనే నీకు స్వస్థత కలుగుతుంది. దేవుణ్ణి వెతికితేనే నీకు విమోచన కలుగుతుంది. దేవుణ్ణి వెతికినప్పుడు వీటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ద్వారానే, ఆయనని వెతుకుట ద్వారానే, ఆయన మార్గంలో నడుచుట ద్వారానే, ఆయనను వెంబడించుట ద్వారానే, ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చుట ద్వారానే మనము ఈ గొప్ప శాశ్వతమైన ఆశీర్వాదాలను మనము అనుభవించగలుగుతాం. ఈ లోకంలో జీవిస్తూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతాం. దేవుని వెతికినప్పుడే భౌతిక సంబంధమైన వాటిని, పర సంబంధమైన వాటిని మనము అనుభవించగలుగుతాము. దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తారు. ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ వాటిని వెతికే విషయంలో అలసిపోతూ ఉన్నావా? అయితే నువ్వు ఆశపడినవి దక్కించుకుంటావేమో, తాత్కాలికమైన వాటిని దక్కించుకుంటావేమో, కానీ యేసయ్యను దక్కించుకోలేవు. ఆయన రక్షణను నువ్వు స్వీకరించలేవు. ఆయన రక్షణ నీకు దొరకదు. ఆయన అనుగ్రహించేటువంటి సంతోషము, సమాధానము నీకు దొరకదు. ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఒక వ్యక్తి ఈ లోకాన్నంతా సంపాదించుకొని తన ఆశలన్నిటినీ తీర్చుకొని ఈ లోకానుసారంగా తృప్తి చెంది చివరకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏమి ప్రయోజనము? ఈ లోక సంబంధమైన వాటిని వెతికి, భూ సంబంధమైన వాటిని వెతుకుతూ అలసిపోయి ప్రయాసపడుతూ చింతిస్తూ విచారిస్తూ మరణిస్తే రేపు నరకానికే కదా త్రోసివేయబడేది. ఈ తాత్కాలికమైన వాటిని వెతుకుచు శాశ్వతమైన వాటిని కోల్పోవట ద్వారా మనకు ఒరిగేది ఏమిటి? తీరని నష్టమే కదా, నరకాగ్నికే కదా మనం వెళ్ళేది. అయితే దేవుణ్ణి వెతుకుచూ ఉంటే పరలోకాన్ని సంపాదించుకొనగలుగుతాము. అట్ ది సేమ్ టైం ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము కూడా నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, నన్ను వెదకని వారికి నేను దొరికితిని అని, నన్ను వెదకువారు ధన్యులు అని. నన్ను వెతికితే నేను వారికి దొరుకుతాను అని దేవుడు మాట్లాడుచున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాస్తవాన్ని గ్రహించగలిగినట్లయితే
మీలో అనేకులు దేవుణ్ణి వెతుకుచూ ఉన్నారు. దేవుని కొరకు మీ ఆత్మ ఆశపడుచు ఉన్నది. మీరు ఎంతో దేవుని కొరకు తృష్ణ కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మీ ఆశను తీర్చబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మీకు కావలసిన వాటన్నిటినీ మీకు అనుగ్రహించబోతున్నాడన్న వాస్తవాన్ని గమనించాలి. ఎందుకంటే ఆయనను వెతుకుతూ ఉంటే మీకు ఏది కావాలో తగిన సమయంలో ఆయన అనుగ్రహిస్తారు. అలాగే వింటున్న మీలో అనేకులు వాక్యాన్ని వినుట మట్టుకు వింటున్నారు, కానీ దేవుణ్ణి శ్రద్ధగా వెతకలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని త్రోసివేసే స్థితిలో ఉంటున్నారు. దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మీ ఇష్టాలకు, మీ చిత్తానికి, ఈ లోకంలో ఉన్న వాటికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ వాటి కొరకు ప్రయాస పడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. వింటున్న మీ అందరికీ వాస్తవం తెలుసును ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని. జీవగ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆయనే స్వయంగా కొంతమందిని వెదకి కనుగొన్నారు. అలాగే కొంతమంది తామంతట తామే దేవుణ్ణి వెదకి కనుగొన్న వారు ఉన్నారు. దేవుణ్ణి శ్రద్ధగా వెదకి కనుగొన్న వారు ఉన్నారు. దేవుడే కొందరిని వెదికి వారిని కనుగొన్నారు. వారిలో కొంతమందిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి శ్రద్ధగా వెతికి ఆయనను కనుగొన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అతను ఎవరు అని అంటే పొట్టి జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనం నుండి 10 వచనాల వరకు పొట్టి జక్కయ్యను గురించి రాయబడినది. అక్కడ కనుక మనం శ్రద్ధగా ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే, పొట్టి జక్కయ్య ధనవంతుడని, సుంకపు గుత్తదారుడుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిగా అక్కడ కనిపిస్తున్నాడు. అయితే యేసయ్యని వెదకక ముందు పొట్టి జక్క యొక్క స్థితి ఎలా ఉన్నది అని అంటే, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని వెదికాడు. అయితే యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అనేటువంటి విషయాలు పొట్టి జక్కయ్య కూడా కొన్ని సందర్భాల్లో విని ఉంటాడు. అందుకనే ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ దారిన పోవచ్చుండగా యేసుక్రీస్తుని చూడాలి అనేటువంటి ఆశ పొట్టి జక్కయ్యకి కలిగింది. అంతకుముందు పొట్టి జక్కయ్య యేసుక్రీస్తుని గురించి విని ఉంటాడు. అయితే విన్న తర్వాత పొట్టి జక్కయ్యలో ఒక ఆశ కలిగింది. నేను ఎలాగైనా యేసుక్రీస్తును చూడాలి, ఆయన వెదకాలి అనేటువంటి ఆలోచన అతనికి కలిగింది. అదే తృష్ణతో పొట్టి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభును శ్రద్ధగా వెదకటం ప్రారంభించాడు. జాగ్రత్తగా వెదకటానికి ప్రయత్నించారు. అక్కడ మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి చూస్తే, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను అని రాయబడినది. ఇక్కడ పొట్టి జక్కయ్య యొక్క ఆసక్తి, శ్రద్ధ, జాగ్రత్త ఎలా ఉన్నది అని అంటే,
యేసేను ఎలాగైనా చూడాలి అనేటువంటి గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. అంటే యేసేను శ్రద్ధగా వెతుకుచూ ఉన్నాడు జక్కయ్య. యేసే వచ్చాడనగానే అనేకులు యేసే చుట్టూ గుమికూడి ఉండవచ్చు. ఈ జక్కయ్య మొదట ఆ గుంపు కూడా జనం వద్దకు వెళ్ళి ప్రయత్నం చేసి ఉండవచ్చు యేసుక్రీస్తును చూడటానికి. అయితే చుట్టూ గుమికూడున్నటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తును చూసేటువంటి స్థితి ఆయనకి లేదు. జక్కయ్య పొట్టివాడైనందున ఆ జనుల మధ్యలో గుండా యేసుక్రీస్తును చూడలేకపోయాడేమో. అంతటితో ఆగలేదు సుమా. ఈ పొట్టి జక్కయ్య యొక్క ఆసక్తి యేసుక్రీస్తును వెదకే విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి తృష్ణ ఏ విధంగా ఉన్నది అంటే, మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మేడి చెట్టు ఎక్కేటప్పుడు ఆ గుమికూడు ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు జక్కయ్యను హేళన చేస్తూ ఉండవచ్చు, అవమానకరంగా మాట్లాడి ఉండవచ్చు, ఎగతాళి చేస్తూ ఉండవచ్చు. నువ్వు పొట్టోడు కదా, నీకు కనిపించట్లేదని, నీకు అందటం లేదని చెట్టెక్కుతున్నావని అనేక రకాలైనటువంటి ఎగతాళి చేసేటువంటి మాటలు ఆ సమయంలో ఆ సందర్భంలో పొట్టి జక్క ఎదుర్కొని ఉండవచ్చు. అయినను యేసయ్యను శ్రద్ధగా వెదకటం మానివేయలేదు. ఆయనలో కలిగిన ఆసక్తిని చంపివేసుకోలేదు. ఎవరు ఎన్ని రకాలుగా ఎగతాళి చేస్తున్నా, హేళన చేస్తున్నా, అవమానిస్తున్నా తాను మనసులో అనుకున్న దాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తుని ఎలాగైనా చూడాలి అని ఆయన శ్రద్ధగా వెతుకుచు మేడు చెట్టెక్కి యేసుక్రీస్తుని చూస్తూ ఉన్నప్పుడు పొట్టి జక్కయ్య చేస్తున్న ప్రయత్నం అంతా కూడా యేసుక్రీస్తు గ్రహించి ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభు, నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్యుల యొక్క హృదయ అంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు, హృదయాలను పరిశోధించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. పొట్టి జక్కయ్య పడుతున్న ప్రయాస, ఆయన దేవుణ్ణి శ్రద్ధగా వెతికేటువంటి విధానమును యేసుక్రీస్తు ప్రభు గమనించారు, గ్రహించారు. అసలు ఆ పొట్టి జక్కయ్యను కలుసుకోవడానికేనేమో ఆ ప్రాంతం గుండా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అయితే ఎప్పుడైతే ఎలాగైనా నేను యేసుక్రీస్తుని కలుసుకోవాలి, ఎలాగైనా నేను చూడాలి, ఎలాగైనా నేను కనుగొనాలి అంటూ పొట్టి జక్కయ్య శ్రద్ధగా వెదకటం వలన యేసుక్రీస్తు ప్రభు పొట్టి జక్కయ్యను కన్నులెత్తి చూశాడట. చూసి ఏమంటున్నారు అని అంటే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా అని రాయబడ్డది. మేడి చెట్టెక్కి ఆసక్తిగా శ్రద్ధగా వెతుకుతున్నాడు యేసుక్రీస్తును. ఆ శ్రద్ధను, ఆసక్తిని, ఆ వెదకటాన్ని చూసిన యేసుక్రీస్తు ప్రభు గ్రహించి, ఎంతో మంది గుమ్మి కూడా ఉండవచ్చు యేసుక్రీస్తు కొరకు, కానీ యేసుక్రీస్తు కనులు మాత్రం జక్కయ్యని వెతుకుచ్చి ఉన్నాయి. జక్కయ్య ఎప్పుడైతే ఆసక్తిగా యేసుక్రీస్తుని వెతుకుచ్చి ఉన్నారో, దేవుని వెతుకుచ్చి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు కూడా జక్కయ్యని వెతకటం ప్రారంభించారు. జక్కయ్య ఇక దిగిరావయ్యా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదిరా అంటూ యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను పిలవగానే జక్కయ్య సంతోషంగా చెట్టు దిగి వచ్చి యేసుక్రీస్తును తన హృదయములో, తన ఇంట్లో చేర్చుకున్నట్టుగా అక్కడ చూస్తాం. ఎప్పుడైతే పొట్టి జక్కయ్య యేసుక్రీస్తుని వెదకారో, ఆ జక్కయ్య యేసుక్రీస్తుని కనుగొనగలిగారు. ఎప్పుడైతే పొట్టి జక్కయ్య యేసుక్రీస్తుని కనుగొన్నారో, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని కూడా పొందుకున్నారు.
యేసుక్రీస్తుని వెతికితే ఆయన కనుగొంటారు. ఆయన కనుగొన్న వారు నిత్య జీవాన్ని పొందుకొనగలుగుతారు. నిత్య జీవము అని అంటే నిత్యము జీవించుచు ఉండేటువంటి స్థితి. ఈ లోకంలో శారీరకంగా మరణించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణను స్వీకరించి ఆయన మార్గాన నడుస్తూ ఈ లోకంలో శారీరకంగా మరణించినను తరువాత పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయనను వెతికే వారికి దేవుడు అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే పొట్టి జక్కయ్య యేసుక్రీస్తుని వెదకారో, ఆయన్ని కనుగొన్నారో, పొట్టి జక్క యొక్క జీవితం అంతా కూడా నూతన పరచబడింది. యేసుక్రీస్తుని వెదకక ముందు పొట్టి జక్క గొప్ప పాపిగా ఉన్నాడు. లోకాన్ని వెతుకుతూ ఆ పాపంలో దొర్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెదకి కనుగొన్నాడో ఆ క్షణం నుండే, ఆ దినము నుండే తాను తన కుటుంబము రక్షించబడింది. దేవుడు అనుగ్రహించేటువంటి సంతోష సమాధానాలను వారు పొందుకొనగలిగారు. జక్క యొక్క పాప జీవితము మార్చివేయబడింది. పాపం నుండి, శాపం నుండి జక్కయ్యకు విడుదల, విమోచన దేవుడు అనుగ్రహించారు. నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని జక్కయ్య కుటుంబం పొందుకొనగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా పొట్టి జక్కయ్య యేసుక్రీస్తును శ్రద్ధగా వెతికాడు. ఆయన్ని కనుగొన్నాడు. దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను, శాశ్వతమైన ఆశీర్వాదాలను, ఇంకా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా జక్కయ్య పొందుకున్నాడు, అనుభవించగలిగాడు. జక్కయ్య తానంతట తాను యేసుక్రీస్తుని వెతికి కనుగొన్నాడు. అలాగే దేవుడు కొందరిని ఆయనే వెతికి కనుగొన్నారు. యేసుక్రీస్తుకున్నటువంటి శిష్యులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువే వెతికి కనుగొన్నారు. అలాగే ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని వెతికి కనుగొన్న విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తి ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ వ్యక్తి సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము ప్రారంభం నుండి 20 వచనాల వరకు కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ సేనా దయ్యం పట్టి సమాధులలో రాత్రింబగళ్ళు నివాసం చేస్తున్నటువంటి ఒక బంధించబడిన వ్యక్తిని గురించి అక్కడ రాయబడినది. ఇక్కడ ఈ సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి బంధించబడిన స్థితిలో ఉన్నాడు. సమాధుల్లో నివసించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఊరి చివర వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనను తాను గాయపరుచుకుంటూ, తనను తాను హింసించుకుంటూ, ఎంతగానో దుఃఖకరమైనటువంటి, ఎవరు విడిపించలేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అయితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని వెదికారు, ఆ వ్యక్తిని కనుగొన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని వెదకి కనుగొన్నారో, ఆ వ్యక్తి ఆ బంధించబడిన స్థితి నుండి విడిపించబడి యేసును అంగీకరించి ఆ దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల్లో ఆ వాక్య భాగం అంతా కూడా రాయబడి ఉన్నది. అతని గురించి
మనం చదువుకుంటే మొదట యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి యొద్దకు ఎలాగూ వెతుక్కుంటూ వెళ్ళారనే సందర్భాన్ని మనం చదివితే, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి, ఆయన దోణి దిగగానే అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ సేనాదయం పట్టిన వ్యక్తిని వెతకటానికి సముద్రం అద్దరికి చేరుకున్నాడు. ఆ ఒక్క వ్యక్తిని వెతకటానికి దేవుడు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేశాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను అని రాయబడినది. అది ఆ సేనాదయం పట్టినటువంటి వ్యక్తి యొక్క బంధించబడిన స్థితి. ఆ యొక్క స్థలానికి యేసుక్రీస్తు ప్రభు అతని వెతుకుతూ వెళ్ళినప్పుడు దూరం నుండే యేసుక్రీస్తు ప్రభు నా వ్యక్తి చూసి పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అతనిలో ఉన్న దయ్యము యేసుక్రీస్తు ప్రభును గుర్తుపట్టి సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అని సంబోధించడం కూడా మనం అక్కడ చూస్తాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు బంధించబడిన స్థితిలో ఉన్న సేనాదయం పట్టినటువంటి వ్యక్తి యొద్దకు వెతుక్కొని వెళ్ళాడో అక్కడ ఆయన్ని కనుగొని ఆ వ్యక్తికి స్వస్థతను కలుగ చేశాడు, విడుదలను కలుగ చేశారు. తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తి వద్దకు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కనుగొన్నారో ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా సంపూర్ణంగా మార్చివేయబడింది. ఆ బంధించబడిన స్థితి నుంచి విడిపించబడ్డాడు. తిరిగి సమాజంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి దేవుణ్ణి వెతికి కనుగొన్నా కూడా ఆ వ్యక్తి జీవితం నూతన పరచబడుతుంది. అలాగే ఒక వ్యక్తిని దేవుడు వెతికి కనుగొన్నా కూడా ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా నూతన పరచబడుతుంది. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలిగేటువంటి స్థితిలోనికి వస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది దేవుని శ్రద్ధగా వెతుకుతూ ఉన్నవారు ఉన్నారు. కొంతమంది నామకార్థపు భక్తిని చేస్తూ వేషధారులుగా జీవిస్తూ ఆయనని వెదకనట్టుగా ఉంటున్నారు. ఆయన సన్నిధికి వెళుతున్నారు కానీ ఆయన శ్రద్ధగా వెతకలేకపోతున్నారు. లోకంలో ఉన్న వాటిని శ్రద్ధగా వెతుకుచున్నారు కదా. అయితే ఈ మాటలు వింటున్న మిమ్ములను దేవుడు వెతకుచ్చు ఉన్నారు. దేవుడు ఈ మాటల ద్వారా తన స్వరం ద్వారా మిమ్మల్ని వెతకొచ్చి ఉన్నారు. దేవునికి మీరు కావాలి ప్రియ దేవుని బిడలారా. ఆయనకే ప్రథమ స్థానం మీరు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి వెతకకుండా లోకంలో ఉన్న వాటి మాత్రమే వెతకొచ్చు. లోకంలో ఉన్న వాటిని సంపాదించాలని తృష్ణ కలిగి ప్రయాసపడి చింతిస్తూ విచారిస్తూ ఉన్నవారు శాశ్వతమైనటువంటి వాటిని కోల్పోతున్నారనే వాస్తవాన్ని గమనించాలి. దేవుణ్ణి వెతికితే దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనేమో భౌతిక సంబంధమైనవి పర సంబంధమైనవి అన్ని దేవుడు అనుగ్రహిస్తానంటున్నారు. అంతేకాదు ఆయనని వెతుకుట ద్వారా ఆయన అనుగ్రహించే రక్షణను, సంతోష సమాధానాలను, సమృద్ధిని, స్వస్థతను, ఆశీర్వాదాలను, నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మనం పొందుకొనగలుగుతాము. ఈ లోకంలో జీవిస్తూ కూడా ధైర్యంగా నిబ్బరంగా జీవించగలుగుతాము. ఆయనను వెదికేవారు మాత్రం ఈ లోకంలో ధైర్యంగా జీవించగలుగుతారు. ఏ స్థితిలోనైనా తృప్తిపరచబడతారు. అయితే
లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, భూ సంబంధమైన వాటిని వెతికితే దేవుడు వారికి దొరకరు. దేవుడు అనుగ్రహించే వాటిని వారు పొందుకొనలేరు. ఈ లోకంలో ఎంత సంపాదించినా తాత్కాలికమైన తృప్తినే మనము పొందుకొనగలుగుతాం. అయితే ఇక లోకాన్ని, భూ సంబంధమైన వాటిని వెతికి కొంతమంది శాశ్వతమైన వాటిని, దేవుణ్ణే వాళ్ళు కోల్పోవటం జరిగింది. నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని వారు కోల్పోవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదువుకుంటే, ఈ లోకాన్ని గాని, లోకంలో ఉన్న వాటిని గాని ప్రేమించవద్దు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. ఇవి పాపానికి సంబంధించినవి, తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. వీటిని ప్రేమించడం ద్వారా, వీటిని సంపాదించుకోవడం ద్వారా దేవుణ్ణి సంపాదించుకోలేము, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేము. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినది, ఈ లోకముతో స్నేహం, దేవునితో వైరం అని. ఈ యొక్క లోకాన్ని స్నేహించేవారు దేవునికి శత్రువులు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ వాటి మాత్రమే వెతుకుచు వాటి మీదని మనస్సు ఉంచి దేవుని పక్కన పెడితే వాళ్ళందరూ దేవునికి శత్రువులు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వారసులు, దేవుని వెదికే వారి నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని పొందుకొనగలుగుతారు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని మాత్రమే ప్రేమిస్తూ వాటికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారు దేవునికి శత్రువులు. అయితే ఈ లోకాన్ని వెదికి కొంతమంది శాశ్వతమైన వాటిని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. వారిలో కొందరిని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోకాన్ని శ్రద్ధగా వెతికి నష్టపోయిన వారు ఇస్కరియోతు యూద. ఈ ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన గుణాతిశయాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన చేసిన కార్యాలన్నిటినీ యూద ఇస్కరియోతు ఆయన దగ్గరగా ఉండి చూశాడు. యేసుక్రీస్తు ప్రభు యూద ఇస్కరియోతుకు బహు సమీపముగా ఉన్నాడు. దేవుని రాజ్యము యూద ఇస్కరియోతుకు బహు సమీపముగా ఉన్నది, అందుబాటులో ఉన్నది. అయినప్పటికీ యేసుక్రీస్తుతో పాటు ఉంటున్నాడు, కానీ ఆయన మనస్సంతా, ఆయన హృదయం అంతా లోకములో ఉన్న వాటితో నిండిపోయింది. ధనం పట్ల వ్యామోహంతో యేసుక్రీస్తును కూడా 30 వెండి నాణెములకు అప్పగించడం జరిగింది. యూద ఇస్కరియోతు లోకాన్ని స్నేహించాడు, యేసుక్రీస్తుని విసర్జించాడు. దేవుణ్ణి వెదకకుండా దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని స్నేహించాడు, లోకంలో ఉన్న ధనాన్ని స్నేహించాడు. కాబట్టి చివరకు తానంతట తానే ఉరివేసుకొని చనిపోయేటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాగే గెహాజీ అనేటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ గెహాజీ కూడా రెండంతల అభిషేకం కలిగిన ఎలీషా వంటి గొప్ప ప్రవక్త దగ్గర పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ప్రవక్తలో ఉన్నటువంటి దేవుని యొక్క దైవత్వాన్ని చూడకుండా, దేవునిని వెదకకుండా, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి నిలపకుండా లోక సంబంధమైన వాటి మీద, తాత్కాలికమైన వాటి మీద, వెండి బంగారాల కొరకు ఆశపడి నయమాని యొద్ద నుండి వాటిని తెచ్చుకున్నాడు. అయితే చివరికి ఏమి జరిగింది? గెహాజీ శాశ్వతమైన కుష్టును తెచ్చిపెట్టుకున్నాడు. అలాగే ఆకానును గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆకాను కూడా యెహోషువ వంటి గొప్ప నాయకత్వం కలిగినటువంటి
జయశివుడైనటువంటి వ్యక్తితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు దేనినైతే ముట్టవద్దన్నాడు, శపితమైన వాటిని తాకవద్దు, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలపవద్దు, మిమ్మల్ని శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలతో నేను ఆశీర్వదిస్తానని చెప్తే ఆకాను దేవుణ్ణి వెదకటం విడిచిపెట్టాడు. దేవుని వాగ్దాన ఫలాన్ని అనుభవించడం మీద దృష్టిని నిలిపలేకపోయాడు. అయితే ఈ లోకములో ఉన్న వాటి మీద వెండి బంగారాలను ఆశించి వాటిపై శ్రద్ధగా తన మనస్సును నిలిపి వాటిని హత్తుకొనటం వలన, వాటిని సంపాదించుకోవటం వలన ఆకాను చివరికి ఏమయ్యాడు? మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు ఈ ముగ్గురు వ్యక్తులలాగే దేవుడు వారికి సమీపంగా ఉంటున్నప్పటికీ దేవుణ్ణి శ్రద్ధగా వెతకకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు, ధనము, భవంతులు, పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు వంటి తాత్కాలికమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. వాటి మీదనే తమ మనస్సులను నిలుపుకొంచు దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటున్నాడు. దేవుణ్ణి యొక్క ఆశీర్వాదాలను కోల్పోయే స్థితిలో ఉంటూ ఉన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినది, దేవుడు మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనని మీరు వెదకండి, ఆయనని మీరు కనుగొనండి అని అక్కడ రాయబడినది. ఇప్పుడు కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. అంత్య దినాల ముగింపులో మనం జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయము బహు సమీపంగా ఉన్నది. అయితే ఒక పక్క దేవుని వాక్యం విరివిగా వినిపించబడుతున్నా, దేవుడు మనకు బహు సమీపంగా ఉంటున్నా, ఆయన మనకు దొరకడానికి ఎంతగానో ఆసక్తితో సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనని వెతకకుండా లోకంలో ఉన్నటువంటి వాటిని శ్రద్ధగా వెతుకుచూ ఉన్నారు. వేటిని కోల్పోతున్నారో గ్రహించలేని గుడ్డితనంలో ఉంటూ ఉన్నారు. దేవుడు ఇప్పుడు మనకు అతి సమీపంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీకు దేవుడు సమీపంగా ఉన్నారు. ఆయనను గనక ఈ సమయంలో మీరు వెదకగలిగినట్లయితే తప్పక మీరు ఆయనను కనుగొంటారు. ఆయన అనుగ్రహించేటువంటి వాటన్నిటిని మీరు స్వతంత్రించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, దేమా నన్ను విడిచి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అని. దేమా అనేటువంటి వ్యక్తట గొప్ప భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు వద్ద ఉంటూనే పౌలును విడిచిపెట్టేసి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడట. మరి వింటున్న మీరు దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుచున్నారా? లేదా మీ ఇష్టాలను, మీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి లోకంలో ఉన్న ఆశీర్వాదాల కొరకు పరుగులు తీస్తూ ఉన్నారా? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నారా? లేక మీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు, ధనము, ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు, భవంతులను సంపాదించుకోవడానికి వాటి మీదనే దృష్టి నిలిపి వాటికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నారా? ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదుమో అనేటువంటి విషయాల గురించి చింతిస్తూ విచారిస్తున్న స్థితిలో ఉన్నారా? అయితే ఈ రోజున గమనించాలి ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు, నీ కుటుంబము భౌతికంగా, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అని అంటే దేవునిని మొదట వెదకాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకాలి. పైనున్న వాటిని మొదట వెదకాలి. పరలోక సంబంధమైన వాటి మీద మొదట దృష్టిని నిలపాలి. అప్పుడు మాత్రమే నీవు ఆశిస్తున్నవి, నీకు అవసరమైనవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ఆసక్తి చూపుతూ వాటిని వెతుకుతూ వాటిని సంపాదించుకుంటున్నావేమో, కానీ
పరలోక రాజ్యం అనేటువంటి శాశ్వత నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నారన్న వాస్తవాన్ని గమనించాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మనము దేవుని వెతికే వారంగా ఉండాలి. మీలో అనేకులు రక్షణ లేని స్థితిలో ఉన్నారు. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. మొదట దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి సంపాదించండి, ఆయన ఇచ్చే రక్షణను సంపాదించండి, ఆయన అనుగ్రహించే సంతోష సమాధానాలను మీరు పొందుకొనండి. వాటి కొరకు ప్రయాసపడండి, వాటి మీదనే మీరు దృష్టి నిలపండి. నీకు స్వస్థత కావాలంటే మనుషులను వెతకొద్దు, డాక్టర్స్ని వెతకొద్దు. మొదట దేవుని సన్నిధికి వెళ్ళి వెతుకు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను ఫలింపచేస్తాడు, ఆయన నిన్ను వర్ధల చేస్తాడు. కేవలము దేవుని వెతుకుట ద్వారానే మనము స్వస్థత పొందుకుంటాము, సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతాము, సమృద్ధిగా ఏ స్థితిలోనైనా తృప్తిగా జీవించగలుగుతాము. భౌతికమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనము అనుభవించగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే యేసుక్రీస్తుని వెతకవచ్చు. ధనికులైనా పేదవారైనా, అందచందాలున్నా లేకపోయినా, ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా, ఏ భేదము లేదు, ఏ తారతమ్యము లేదు. యేసుక్రీస్తు మీకు అందుబాటులో ఉన్నారు. ఆయన మీకు సమీపంగా ఉన్నారు. ఆయన మతస్థుడు కాదు, మతాన్ని స్థాపించే వ్యక్తి కాదు. ఆయన తన మార్గాన్ని మనకు చూపడానికి వచ్చారు. ఆయనే అందరికీ ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు. ఆయనను ఎవరైనా వెతకవచ్చు, ఏ స్థితిలో ఉన్నవారైనా వెతకవచ్చు. పొట్టి జక్కయ్య జాగ్రత్తగా వెతికి యేసుక్రీస్తుని కనుగొన్నాడు. పొట్టి జక్కయ్య యొక్క కుటుంబం అంతా రక్షించబడింది, ఆత్మీయమైన ఆశీర్వాదాలను పొందుకొనగలిగింది. నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని పొట్టి జక్కయ్య పొందుకొనగలిగారు. మరి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనిని నువ్వు శ్రద్ధగా వెతుకుచున్నావు? దేనికి నువ్వు ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు? నీకై నీవు ఆత్మ పరిశీలన చేసుకో. దేవుణ్ణి వెతికే విషయంలో ఆలస్యం చేయకూడదు. దేవుని రక్షణను స్వీకరించే విషయంలో ఆలస్యం చేయకూడదు. యేసుక్రీస్తును నీ నిజ రక్షకునిగా అంగీకరించే విషయంలో ఆలస్యం చేయకూడదు. త్వరపడు ఆయనను వెతకటానికి, ఆయనను కనుగొనడానికి త్వరపడు. ఆయనను వెతికితే ఆయన నీకు దొరకడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీతోనే ఆయన మాట్లాడుతున్నారు. నీ కొరకే ఈ మాటలు, నీ కొరకే ఆయన స్వరం వినపడుతూ ఉన్నది. ఆయన మీకు సమీపంగా ఉన్నారు. శ్రద్ధగా, జాగ్రత్తగా, ఆసక్తిగా వెతికితేనే యేసుక్రీస్తు ప్రభు మనకు దొరుకుతారు. ఆయన్ని మనం కనుగొంటాం. ఆయన్ని కనుగొన్న వ్యక్తులు ఆయనలాగా మార్చబడతారు. ఆయనలాగా ఈ లోకంలో జీవిస్తారు. ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతారు. ఆయన కలిగిన మనస్సును కలిగి జీవించగలుగుతారు. మరి నీవు ఎవరిని వెతుకుచున్నావు? దేన్ని సంపాదించుకుంటున్నావు? దేని కొరకు తాపత్రయపడుతున్నావు? దేనికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావో నీకై నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.